ఓం గం 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 గణనాథ విఘ్న వినాశక గణనాథ విద్యాదాయక గణనాథ సిద్ధి ప్రదాయక గణనాథ విద్యా సిద్ధి బుద్ధి ప్రదాయక విజయ గణేశ వినాయక ఓం గం 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 ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే. స్మృతిం తే దేహి మాం రక్ష భక్తిం తే దేహి మే దృఢాం. గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. విశ్వమందు విభుడు వెలుగొందుతున్నాడు విశ్వమందు విభుడు వెలుగొందుతున్నాడు విభునియందు వెలుగు విశ్వమెప్పుడు విభుడు వెలుగకున్నా విభుడు వెలుగకున్నా విశ్వంబు వెలుగదు విభుడు వెలుగకున్నా విశ్వంబు వెలుగదు. విశ్వ విపుల మైత్రి విశ్వ విపుల మైత్రి శాశ్వతంబు విశ్వ విపుల మైత్రి శాశ్వతంబు. కలడు చర్చిలోన కలడు మసీదులో కలడు గుడిని చూడ కన్నులున్నా కణ కణమునందు కణ కణమునందు కలడురా పరమాత్మ కణ కణమునందు కలడురా పరమాత్మ. విశ్వయోగి మాట వినిన ఫలము విశ్వయోగి మాట వినిన ఫలము.
నిన్నే నమ్మితి దత్తాత్రేయ నన్ను కావరా దత్తాత్రేయ. నిన్నే నమ్మితి దత్తాత్రేయ నన్ను కావరా దత్తాత్రేయ. మనమున నిరతము నిన్నే నిలిపి పూజలు సలుపుదు దత్తాత్రేయ. నిన్నే నమ్మితి దత్తాత్రేయ నన్ను కావరా దత్తాత్రేయ. మనమున నిరతము నిన్నే నిలిపి పూజలు సలుపుదు దత్తాత్రేయ. ఆసనమా అది నా హృదయం, ఆసనమా అది నా హృదయం. అర్ఘ్యపాద్యములు నా కన్నీళ్ళు, అర్ఘ్యపాద్యములు నా కన్నీళ్ళు. నైవేద్యం అది నా సర్వస్వం, నైవేద్యం అది నా సర్వస్వం. మంగళహారతి కామదహనము, నిన్నే నమ్మితి దత్తాత్రేయ నన్ను కావర దత్తాత్రేయ. మనమున నిరతము నిన్నే నిలిపి పూజలు సలుపుదు దత్తాత్రేయ. సాయి రూపమున నెలసిన దేవా, యోగి రూపమున నిలచిన దేవా. సాయి రూపమున నిలచిన దేవా, యోగి రూపమున వెలసిన దేవా. యోగి రూపమున వెలసిన దేవా. మమ్ము రక్షింపగ నిలచిన దేవా. సనాతన ధర్మోద్ధరణకై, సనాతన ధర్మోద్ధరణకై అవతరించిన ఓ అవధూత, అవతరించిన ఓ అవధూత. నిన్నే నమ్మితి దత్తాత్రేయ నన్ను కావరా దత్తాత్రేయ. మనమున నిరతము నిన్నే నిలిపి పూజలు సలుపుదు దత్తాత్రేయ. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త की, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की. ప్రేమమూర్తులారా, పరమ పవిత్రమైనటువంటి దత్త జయంతి పర్వదినం, అభిషేక్ లగ్నం, సూర్యమండలాన్ని నుంచి సూర్యమండల కేంద్రమైన ఆ యొక్క దివ్య సవితృ శక్తి ఆ గాయత్రి సావిత్రి మాత యొక్క దివ్యమైనటువంటి అంతర్గతమైనటువంటి తేజోమయమైనటువంటి విశ్వ తేజోమయమైన శక్తి చక్కగా హృదయానికి తాగుతున్నటువంటి మనస్సునకి తాగుతున్నటువంటి శుభ సమయం అభిషేక్ లగ్నం. ఈ సమయంలో మనం చక్కగా మొట్టమొదటి నేను చెప్పాను, మనస్సు హృదయం ఫోకస్ చేయండి. ఎంత చక్కగా ఫోకస్ చేస్తే అంతగా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జ్ కాలేదు అనుకుంటే, ఎందుకు కాలేదని చూసుకుంటే అది సరిగ్గా
దాంట్లోకి కనెక్షన్ పెట్టుకోలేదు, లేదా అది పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేసుకోలేదు అని అర్థం వస్తుంది. చక్కగా దత్తాత్రేయుని యొక్క దివ్యమైన శక్తి ఏంటో గ్రహిద్దాం. చక్కగా ప్రపంచవ్యాప్తంగా ఈ 40 రోజులు అంతకు ముందు చేసింది వేరు, ఇప్పుడు వేరు, చాలా చక్కగా చేస్తారు. అత్యద్భుతమైన పద్ధతిలో ఆ వైబ్రేషన్స్ వచ్చి తాగుతుంటే తెలుస్తుంది ఈ శరీరానికి, శరీరంలో ఉన్న శక్తికి తెలుస్తుంది, మనసుకు తెలుస్తుంది. ఎంతో శక్తి శరీరం నుంచి వెళ్ళింది అందరికీ. అంత వెళ్ళినా అంతకి 1,000,000 రెట్ల శక్తి మళ్ళీ వచ్చింది. ఎంత జాగ్రత్తగా వినండి రవి, ఎంతగా శక్తిని పంచి పెడితే అంతకు 1,000,000 రెట్ల శక్తి నీకు వస్తుంది. అది గురువు యొక్క అనుగ్రహం, దత్తానుగ్రహం. దత్తా సాంప్రదాయంలో దాచిపెట్టుకో శక్తిని, పంచకు అనేటువంటిది సిద్ధాంతం కానే కాదు. పంచు, పెంచు, పెంచుకో, అండర్లైన్ చేసుకోండి. పంచు, పెంచు, పంచుకో, పంచాలి, పెంచాలి, మళ్ళీ నువ్వు పుంజుకోవాలి, మళ్ళీ శక్తిని పంచిపెట్టాలి. అంతే, ప్రేమ కూడా అంతే. కాబట్టి ప్రేమ స్వరూపుడు, ప్రేమ స్వరూపమే విశ్వ ప్రేమ స్వరూపము దత్తుడు. దత్తుడు మనం పేరు పెడుతున్నాం, దత్తుడు దత్తుడు, కానీ అది ఆ విశ్వవ్యాపితమైనటువంటి దివ్య తేజోమయమైనటువంటి ఆ యొక్క శక్తి స్వరూపం ఏదైతే ఉందో అది దత్తశక్తి అంటున్నాం. విశ్వశ్రీ మహాశక్తి, విశ్వశ్రీ మహాలక్ష్మి అని నేను చెప్తానే. విశ్వశ్రీ మహాలక్ష్మి నమః అంటే, విశ్వశ్రీ మహాలక్ష్మి నమః అని అంటే ఆ విశ్వశ్రీ శక్తికి ఆ మహాలక్ష్మి తేజస్తుంది. లక్ష్మి అంటే ఒక డబ్బులే కాదు, అష్టలక్ష్మి స్వరూపం. అన్ని విధాలుగా మనకి లాభాన్ని కలగజేసి, క్షేమాన్ని కలగజేసి, ప్రొటెక్షన్ చేసి, చక్కగా మనల్ని మార్గదర్శనం వహించి చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్ళి గమ్యం చేర్చి, తాను ఏమీ లాభం పొందటంలా, లాభం ఆనందపడుతున్నది. ఎందుకు? నన్ను అనుసరించుకొని నాతో కనెక్షన్ పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు, నా కార్యాన్ని నిర్వర్తిస్తున్నారు అని భగవంతుడిని కూడా మళ్ళీ నువ్వు అవతారంగా వచ్చే అవకాశం కలిగించనని నేను చెప్పానని ఎన్నోసార్లు చెప్పాను. ఐ డోంట్ వాంట్ టు మిక్స్ అండ్ మ్యార్జ్ విత్ యూ. ఐ వాంట్ టు బి ఇన్ దిస్ బాడీ లైక్ దిస్ పర్మనెంట్లీ, లైక్ ఆంజనేయ స్వామి, లైక్ దత్త స్వరూప. దత్తాత్రేయుడికి అవతార పరిసమాప్తి లేదు, ఆంజనేయ స్వామికి శరీర పరిసమాప్తి, అవతార పరిసమాప్తి లేదు. ఇంతవరకు కూడా సజీవంగానే ఉన్నారు. అన్ని వెళ్ళిపోయినాయి, అన్ని అవతార మూర్తులు. దత్తాత్రేయుని యొక్క అవతారానికి పరిసమాప్తి లేదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దత్తాత్రేయుల వారు బ్రహ్మచారి. భౌతికంగా వచ్చాడు, శరీరంగా వచ్చాడు. శక్తిగా ఉన్న ఆ శక్తిగా ఉంటే సమాజానికి ఉపయోగపడలేము కనెక్షన్ పెట్టుకుంటే. కానీ మనం అనవసరమైన వాడితో కనెక్షన్ పెట్టుకుంటాం, కానీ అవసరమైన వాడితో కనెక్షన్ పెట్టుకోం. అదే పెద్ద ప్రమాదం. అందుకని అతను ఏం చేయాల్సి వచ్చిందంటే, ఆ శక్తి ఏం కావాల్సి వచ్చిందంటే, ఒక డాక్టర్ యొక్క మనసులోకి వచ్చి డాక్టర్గా ఆ సమాజానికి సేవ అందిస్తున్నది. డాక్టర్ లేకుండా, అపరాధి లేకుండా, లేకపోతే నువ్వు లేకుండా, శ్రీనివాస్ లేకుండా, లేకపోతే ఇతరమైన ప్రొఫెసర్స్ కానీ లేకుండా జ్ఞానాన్ని అందించలేం కదా. పేషెంట్స్కి అందించలేం, స్టూడెంట్స్కి అందించలేం. వాళ్ళకి కావాలంటే అందించాలంటే ఆకారంలోకి రావాలి. నువ్వు మళ్ళీ నేను రాని ఆకారంలోకి. నేను చెప్తున్నాను, ఐ టోల్డ్ ద లార్డ్, ఇది అంతకుముందే కూడా చెప్పాను నేను. హే భగవన్, ఐ డోంట్ గివ్ ఎనీ ఛాన్స్ టు యూ టు కమ్ ఇన్ ద హ్యూమన్ ఫామ్. ఐ డోంట్ వాంట్ టు మెర్జ్ అండ్ మిక్స్ విత్ యూ. నీతో సమైక్యం కావాలని నేను కోరగలను. అదేంటయ్యా అంతమంది కూడా కోరుకుంటుంటే, ఎంతమందో నా కోసం తపస్సు చేసి నాలో కలవాలనుకుంటే పిచ్చి వాళ్ళగా ఉన్న కలవు. మనం ఇంటర్వ్యూలు చెబుతూ కూడా చెప్పాను ఈ విషయం. అంటే నేను నవ్వాను. అక్కర్లా, ఆయన ఒక్కటి కావాలి. ఏంటి, వాట్ ఇస్ దట్ అని అడిగాడు. ఆయనకు అన్ని భాషలు వద్దు కదా, ఇంగ్లీష్లో అడిగాడు. ఏమి లేదు, నేనుగా ఉండాలి, శరీరంగా ఉండాలి. నాలో నువ్వు ఉన్నావని శక్తి, ఈ శక్తికి నీకు కనెక్షన్ పెట్టుకొని నువ్వు ఈ శరీరంలో కనెక్షన్ పెట్టుకోవాలి. కనెక్షన్ పెట్టుకొని ఉంటే చాలు, తద్వారా నీ కార్యక్రమాలను నేను చేయాలి. ఇది అయిపోయి నీ కోరిక తీర్చాను కదా, విశ్వంజీ కమాన్ మిక్స్ అండ్ మెర్జ్. ఇంకా అవసరం ఏంటన్నా, ఇంకా అవసరం ఏంటి? వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ మిక్సింగ్ అండ్ మెర్జింగ్ విత్ యూ?
నీతో ఎప్పుడైతే కనెక్షన్ వచ్చిందో నీలో ఉన్న శక్తి నా శరీరంలో వచ్చేసి ఉన్నప్పుడు నువ్వే నేనైనప్పుడు నేను నీలో కలవడం దేనికి? ఆఫ్టర్ ఆల్ కలిసిపోయినాను ఆల్రెడీ. ఐ హావ్ మెర్జ్డ్ మిక్స్ విత్ యూ. అది కనెక్షన్ అండ్ కనెక్షన్ అని ఎందుకని విస్తృతి పిచ్చి వాళ్ళగా అంటున్నాడో తెలుసా? కనెక్షన్ పెట్టుకుంటే అది నువ్వే అవుతున్నావు, ఆ శక్తి నువ్వే, ఆ జ్ఞానం నువ్వే అవుతున్నావు. అప్పుడు ఇక నాకు జ్ఞానంగా మారాల్సిన పనే ఉంది. బ్యాంకు వెళ్ళినప్పుడు మీ సిస్టర్స్ వాళ్ళ దాని మీద అధికారిని ఉంది. అది ఇంట్లో కూడా వచ్చిందనుకో, బిల్ గేట్స్ లాగానో లేకపోతే టాటా లాగానో రతన్ టాటా లాగానో అయిపోయి కొన్ని బిలియన్ డాలర్స్ మీ దగ్గర ఉండిపోయిన ట్రిలియన్ ఉన్నాయనుకోండి, అప్పటికి బ్యాంకులు పోవాల్సిన పని ఉంది, వెళ్ళాల్సిన పని లేదు కదా, మీరే అయిపోయినారు. ఈ రోజున ఈ సమయంలో మీరు చదువుతున్నది అదే. హ్యావ్ కనెక్షన్ విత్ యువర్ గురు. యూ కాంట్ కనెక్ట్ యువర్ సెల్ఫ్ డైరెక్ట్లీ టు ద యూనివర్సల్ పవర్ ఫోర్స్, బట్ దెర్ ఇస్ అ ప్రాసెస్ ఫర్ యూ. ఎంత చక్కగా మన వాళ్ళు యోగులు సరళతరం చేశారో మనకు చూడండి. ఏం కష్టపడకుండా, నువ్వేం కష్టపడక్కర్లా, కనెక్షన్ పెట్టుకోతాలు గురువుతోటి కనెక్షన్ పెట్టుకుంటే ఆయన ఎట్లాంటి వాడంటే ఇంటర్నెట్ కంపెనీ లాంటి వాడు. ఏదో పెడుతున్నారు కదా, ఏం కంపెనీలు అయ్యా, ఏదో ఉంటాయి కదా, ఏటీఎం అనో ఇంకోటి. ఏటీఎం అంటే మీరు డబ్బులు ఇచ్చేది అనుకోండి, అట్లాగే ఏదో కంపెనీ, ఏదో గియో ఉంటుంది, దాంతో పెట్టుకుంటే మనం ఎక్కడికైనా మాట్లాడచ్చు. మనమే దాంతో పెట్టుకోకర్లా, పై దాంతో. మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీర్వాదం. ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఈ క్షణం కోసం చూస్తున్నారో ఏం చెబుతారో విందామని, మనం శక్తివంతులం అవుదాం. రాసుకొని అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బికమ్ పవర్ఫుల్, పీస్ఫుల్, ఎనర్జెటిక్. తర్వాత ఏం చేయాలి? మనం ఎంచుకున్నటువంటి వ్యక్తులు, మనతో కలిసి సాగుతారన్న వ్యక్తుల్ని చక్కగా శక్తివంతం చేద్దాం. ఆ శక్తివంతం చేసిన దాన్ని ఇంకా శక్తివంతం చేసుకుంటూ ప్రపంచాన్ని ప్రశాంతి నిలయంగా చేయటం, ప్రపంచాన్ని ఆరోగ్య నిలయంగా చేయటం విశ్వయోగి విశ్వంజీ యొక్క లక్ష్యం చేయంగానే ఇది ఎప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో, ఈ ఉద్యమంలో, ఈ విజయాన్ని సాధించడంలో ఫెయిల్ కాము, సక్సెస్ అవుతామని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. మరి మీరు అడగచ్చు, స్వామి చూస్తున్నాం ఈ పరిస్థితులు చూస్తుంటే మీరు మీ మీద నమ్మకం విశ్వాసం ఉన్నా, రాత్రి పివి మనోహర్ రావు చెప్పినట్టు అన్నట్టు ఈ కష్టంగా ఉంది అని వాళ్ళ అన్నయ్య కూడా అదే అన్నాడు. అమెరికా ఇండియా కలుస్తుందని చెబుతున్నారు మీరు స్వామి, ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే కష్టం ఏనా అంటే కొంచెం మనం కావాలంటే అమెరికా కావాలి కానీ మన మీద ఎక్కువ లేదు, పాకిస్తాన్ మీద ఉందని అప్పుడే చెప్పాడు. లేదయ్యా, ఏ డే వెల్కమ్ చూడు, అదే వచ్చింది. ఇప్పుడు తప్పకుండా వస్తుంది. పెద్ద కష్టం వచ్చినప్పుడు, కొన్న కథ కూడా చెప్పాను నేను, పెద్ద కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని అధిగమించాలంటే ఏం చేయాలంటే ఎవరెవరు కలిసి వస్తారని అందరినీ కలుపుకుంటాం. అందుకనే పెద్ద కష్టాలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వస్తున్నాయని మీరు అడుగుతున్నారు, అందరూ అడుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే మనం చేస్తున్న తప్పేంటో మనం తెలుసుకోవాలి. అన్నయ్య అంతే కాదా, బ్రదర్ అంటే బ్రదర్ అనగానే మనకి ఎన్టీ రామారావు జ్ఞాపకం వస్తాడు. ఆయన అందరినీ బ్రదర్ 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 అనే పిలుస్తాడు. అంటే ఎంతో అర్థం ఉందని, చాలా మంచివాడు, చాలా మంచి మనిషి ఉన్నటువంటి వ్యక్తి, అంత మంచి జరగాలనేది. కాబట్టి పెద్ద ప్రమాదం జరిగితే ఇక ఈ ప్రపంచం అంతా అంతమైపోతుంది అనుకున్నప్పుడు, అప్పుడు మనం ఇంక ఏం దారి లేక అందరం కలిసి ఏం చేద్దామని ఆలోచిస్తాం. నీ మతం ఏంటి, నీ కులం ఏంటి, నీ భాష ఏంటి, నా భాష ఏంటి, నీ భార్య ఎవరు, నా భార్య ఎవరు, అంటే అంతా కలిసి కుటుంబాలన్నీ కూడా కలిసి ఐకమత్యంతో ఏకత్వంతో కొట్టుకొని కోర్టులో కేసులు వేసుకున్నటువంటి అన్నదమ్ములు కూడా కలిసి చక్కగా ప్రశాంతంగా ముందు చేసుకుందాం, తర్వాత కొట్టుకుందాం అని. మనం కొట్టుకోవడానికైనా మనం ఉండాలి కదా. ఇది ఎందుకు చెబుతున్నానంటే వినండి అందరూ, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న వాళ్ళందరూ కూడా. ప్రపంచం అంతమైపోతుందని చాలా మంది చెబుతున్నారు. ఈ సంవత్సరం చాలా క్రిటికల్ గా ఉంటుందని కూడా చెబుతున్నారు. ప్రపంచం లేదు, అసలు నాశనం అయిపోతుంది, యుద్ధం వస్తుంది, ప్రపంచ యుద్ధం అంటున్నారు. భయపడుతున్నాం అంతా. ఎన్నో మెసేజెస్ నాకు వస్తున్నాయి, ఎంతమంది దగ్గర నుంచి, ఉన్నతమైన వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. ఏంటిది, ఏమవుతుంది, అప్పుడు చెప్పారు మళ్ళీ ఇప్పుడు చెప్పండి అంటే నేనేం చెప్పాలా, నవ్వి ఊరుకున్నా, వెయిట్ అండ్ సీ అని. ఆగండి, ఆగి చూడండి. ఏమీ కాదు ప్రపంచానికి. కలియుగే ప్రథమ పాదే
అని చెప్తున్నాం. మొట్టమొదటి ఇది ప్రథమ పాదమే. ఇంకా ఎన్ని పాదాలు ఉన్నాయి? 3 పాదాలు ఉన్నాయి. ఇది వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏమైనా పిచ్చి వాళ్ళ? పోతే ఏమిటి ఇవన్నీ అని మీరు అడగద్దు. నేనే చెప్తున్నాను, నేను ఇప్పుడు కాదుగా ఎప్పటి నుంచి చెబుతున్నాను. మదర్ ఎర్త్ ఈజ్ ఇన్ గ్రేట్ డేంజర్. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. వీఆర్ మేకింగ్ ద ఎర్త్ ఎ ఫర్నెస్. డోంట్ యునైట్. వీఆర్ నాట్ యునైటింగ్ టు థింక్ అబౌట్ ద మదర్ ఎర్త్. పెద్ద ప్రమాదం ఉందని నేనే చెబుతున్నాను కదా. నేను చెప్పాను 1919 2019 ఆ ప్రాంతం వస్తే 2020లో చాలా ఇది వస్తుందని చెప్పాను. ఆరోగ్యాన్ని గురించి ఆలోచిస్తారని. అంత మాత్రం చేత ఏమైపోయింది? కరోనా వచ్చింది. ఏమైంది? కొంచెం నష్టం జరిగింది. అప్పటికి బుద్ధి రాలా మనకి. జాగ్రత్త, ప్రపంచ యుద్ధం జరుగుతుంది, అణ్వస్త్రాలు మా దగ్గర ఉన్నాయి, నాశనం చేస్తామని పెద్ద అగ్రదేశాలమైనటువంటి వాళ్ళు కూడా చెబుతున్నారే. అందుక మీకు భగవంతుడు జ్ఞానం ఇచ్చింది మనకి. భగవంతుడు సైంటిఫిక్ నాలెడ్జ్ ఇచ్చింది. అందుక ప్రపంచాన్ని మనం ఎట్లా నాశనం చేసుకోవాలో చేసుకోవడానిక భస్మాసుర హస్తంలాగా పెట్టుకొని. నాట్ దాట్. ప్రపంచ మేధావులారా, ప్రపంచ అగ్రదేశాల యొక్క నాయకులారా, ఆలోచించండి. ఏ డే హ్యాస్ కమ్ టు థింక్ అండ్ టు యునైట్, టు డిస్కస్ అబౌట్ హౌ టు బ్రింగ్ ద వరల్డ్ అబౌట్ ఆఫ్ ద పీస్ అండ్ అబౌట్ ఆఫ్ ద గుడ్ హెల్త్. అవునో కాదు? మీరే ఆలోచించుకోండి. ఇది ఇక నుంచి ఈ దత్త జయంతి కాదు, రాబోయే బర్త్డే. అంత ముందే చెప్పాను, విశ్వయోగి యొక్క జీవితంలో గ్రేటెస్ట్ టర్నింగ్ పాయింట్ ఇది. ఇక యథార్థమైనటువంటి విజన్లోకి పోయి ప్రపంచం అంతా కూడా అగ్రదేశాల నాయకులు కూడా రియలైజ్ అయి మార్పు తీసుకొచ్చి కలిసి ఏకీకృతమై భారతదేశంలో వచ్చి సబ్మిట్ చేసేటువంటి పీస్ సబ్మిట్ చేసేటువంటి రోజు మీరు చూస్తారని కూడా చెబుతూ, మన వాళ్ళ పిచ్చి వాళ్ళై పృథ్వీ శాంతి, ఆపశాంతి, అగ్నిశాంతి, వాయుశాంతి, ఆకాశ శాంతి, పంచభూత శాంతికి పంచభూత సమైక్య పృథ్వీ శాంతి అని చెప్పింది, విశ్వశాంతి అని చెప్పింది. పిచ్చి వాళ్ళై కాదు. 100కి 100 పాళ్ళు దత్త సాంప్రదాయం కోరుకుండేది ప్రేమ, ప్రేమ, శాంతి, శాంతి అని చెబుతూ, హృదయంలో ప్రేమను నింపుకోండి, మనస్సులో శాంతిని నింపుకోండి, ప్రేమని శాంతిని పంచివ్వండి అని చెప్పింది సనాతన ధర్మం, దత్త సాంప్రదాయం. ఇంకో మతాన్ని ద్వేషించమని చెప్పలేదు. హిందువులు ఏమనుకుంటున్నారు? మహమ్మదీయులను చూసి భయపడుతున్నారు, క్రిస్టియన్ చూసి భయపడుతున్నారు. వాళ్ళు క్రిస్టియన్స్ హిందువులను చూసి వాడేది ఒక మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళని చూసి భయపడేది ఇంకెంతకాలం? 2025లో కూడా వస్తూ ఇంకా ఎప్పుడో జరిగిన వాటిని చర్చించుకుంటూ ఒకళ్ళొకళ్ళు పోట్లాడుకొని ద్వేషించుకొని తలకాయలు తెగ్గొట్టుకోవటమేనా కావాల్సింది? ఇదేనా నాగరికత అని నేను ఈ రోజున ఈ సభాస్థల నుంచి డైరెక్ట్ గా అడుగుతున్నాను మిమ్మల్ని. లేదు, నాగరికత అంటే ఏంటి? నాగరికమైన పద్ధతిలో ముందుకెళ్తున్నా ఉంటున్నామే. అన్ని మతాలు ఉండాలి, అన్ని కులాలు ఉండాలి, అందరు ఫ్యామిలీస్ ఉండాలి, అందరు సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీ హౌస్ ఆనంద నిలయంగా, ప్రశాంతి నిలయంగా ఉండాలి. ప్రపంచమే ప్రశాంతి నిలయంగా ఉండాలని కోరుకున్న సనాతన ధర్మం అది దత్త సంప్రదాయం ఉంది. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. విశ్వశాంతి కోసం ఎవరైతే ఈ శరీరంతో విజన్ తోటి ఎవరైతే ముందుకు సాగాలని కోరుకుంటారో దాంట్లో నిమగ్నమై, సమిధలు కాదు మీరు. చాలా మంది నేను సమిధ అంటే నాశనం అయిపోయేది. సమిధలు కాదు, ఆంజనేయ స్వాములు కావాలి. శక్తి పెంచుకొని చిరంజీవత్వాన్ని సంపాదించుకొని ముందుకు సాగి మనం సేవ చేయాలి సమాజానికి. కానీ మనం కరిగిపోకూడదు. మనం నాశనం కాకూడదు. అమ్మ చెప్పింది, స్వామి ఇంతవరకు మీరు అంతా కూడా ఆలోచించి మీ శక్తిని అందరికీ పంచిపెట్టి అంతా చేసి మీరు కరుగుతున్నారు. మనం శక్తివంతం కావాలి. శక్తివంతం అయితే ఆ శక్తిని ఎంతైనా పంచిపెట్టచ్చు అని మీరు అందరికీ చెప్పండి. మీరు శక్తివంతం కమ్మని చెప్పండి అని చెప్పింది. ఆర్డర్ వేసిన అది నేను అన్నాను. మీరు చెప్పింది ఒక మాటగా అనుకోవటం లేదు, ఆర్డర్ గా నేను స్వీకరించి నేను పాటిస్తున్నానని మొన్న బర్త్డే సందర్భంగా ఆ విధంగా కోరిక ఏంటంటే, మనం శక్తివంతం అవుదాం, ప్రపంచాన్ని శక్తివంతం చేద్దాం, మనం ప్రశాంతంగా ఉందాం, ప్రపంచాన్ని ప్రశాంతి నిలయం చేద్దాం. మీరు ముందు శక్తివంతంగా ఉంటే, మీ శరీరం ఆరోగ్యంగా ఉంటే, మీరు చక్కగా అష్టసిద్ధులు అష్టైశ్వర్యాలు కలిగి ఉంటే
అప్పుడు ఎంతైనా చేయగలుగుతాం కదా. మీరే చెబుతున్నారు కదా, అది మీరు పాటించండి, పాటించమని మిమ్మల్ని అనుసరించే వాళ్ళకి చెప్పండి, అప్పుడు మనం ఎంతైనా సమాజానికి చేయగలుగుతామని. యథార్థమైన సత్యం. అమ్మవాక్కు బ్రహ్మవాక్కు దత్తవాక్కు. మీ అందరూ కూడా చక్కగా మీరు శక్తివంతం కావడానికి ప్రయత్నం చేస్తారని మనసారా నేను కోరుకుంటూ, నేనే పాటిస్తున్నాను. నేను చెప్పండి, నేను పాటించండి మీకు చేయమని చెప్పను, అది మీరు పాటించండి. శరీరం దేవాలయం, మొబైల్ టెంపుల్ ఎక్కడెక్కడో కాదు, నేను చూస్తాను, తిరుగుతాను, నేను కూడా తిప్పుతాను. మిమ్మల్ని చెప్పాను, కాశ్యప సీతాచలం చెప్పాను, శ్రీలంక కూడా తీసుకెళ్లాను, నేపాల్ తీసుకెళ్లాను, మానస సరోవరం తీసుకెళ్లాను, అమర్నాథ్ తీసుకెళ్ళాం, ఇంకా అక్కడ వైష్ణవి టెంపుల్ తీసుకెళ్ళాం, సప్త మాతృకల దగ్గరికి తీసుకెళ్ళాం, అన్ని తీసుకెళ్ళి అన్ని చూపించాను. ఎందుకు? అక్కడ ఉన్న శక్తితో సంబంధం పెట్టుకోడు. శ్రీరాముడు ఎట్లాగైతే అంత శక్తిమంతుడైనా అవతారమూర్తి అయినా అన్ని ఋషి ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పాదసేవన చేసి నమస్కారం చేసి వాళ్ళ నుంచి శక్తిని గ్రహించాడు. తాను ఎంత అస్త్రశస్త్రాలు కలిగిన అవతారమూర్తి అయినప్పుడు కూడా విశ్వామిత్రుడి నుంచి అస్త్రశస్త్రాలు తీసుకున్నాడు. వశిష్ఠుడిని గురువుగా భావం చేసి చక్కగా జ్ఞానాన్ని సంపాదించాడు. అందరి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నేను మామూలు మనిషినే, ఆదర్శ మనిషిగా ఉంటే చాలు అని కోరుకున్న శ్రీరామచంద్రుడు విశ్వయోగి విశ్వంజీకి ఆదర్శం అని చెబుతూ, అది మనందరికీ ఆదర్శం కావాలి. రామ్ అన్నది దత్తాత్రేయ బీజంలోనే కలిసింది. రాత్రి చెప్పాను, దా రామ్ కలిస్తే ద్రామ్ ద ఆయన చెప్పాడుగా రాత్రి. ఏమని చెప్పాడు? బ్రహ్మగారి దగ్గరికి వీళ్ళంతా వెళ్తే దేవతలు, రాక్షసులు, మనుషులు, దేవతలు, మనుషులు, పిశాచాలు అంటే రాక్షసులు అన్నమాట. వాళ్ళు వెళ్తే తెస్తే వాళ్ళకి మాకేమైనా చెప్పండి అంటే దా అన్నట్ట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అర్థం చేసుకున్నారని. ఆ దాకి రామ్ కలిస్తే ఇంద్ర. రామ్ అన్నది అగ్ని బీజం. అగ్ని నాశనం చేస్తుంది అనుకుంటారు కదా, తప్పు. అగ్ని నాశనం చేయదు, అగ్ని శక్తిని ప్రసరింపజేస్తుంది. సూర్యుని దగ్గర నుంచి చక్కగా శక్తి వస్తున్నది కాబట్టి, ఆ ప్రాణశక్తి వస్తుంది కాబట్టి, జీవశక్తి వస్తుంది కాబట్టి, వెలుతురు వస్తుంది కాబట్టి మనం అంతా కూడా చక్కగా ఉండగలిగాం. కానీ ఆ సూర్యునిలోని ఆ యొక్క తేజస్సు లేకపోతే అసలు మనం కొంచెం ఎండాకాలంలో కొంచెం ఎక్కువైతేనే భరించలేవు. అట్లాంటి సూర్యుడి దగ్గరికి పోతే ఉంటామా? గురువు కూడా అలాంటి వాడే. గురువు దగ్గరికి వెళ్ళాలంటే గురువు అనుగ్రహం ఉంటేనే వెళ్తారు. అందుకని గురువు అందరిని దూరంగా పెట్టి ఫలితం ఇస్తాడు. తట్టుకొని తాను శక్తివంతమైన పద్ధతిలో సంచరించగలిగే వ్యక్తులకి దగ్గరే తీసి శక్తివంతం చేస్తాడు. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. ఇలా చెప్పుతూ పోతే ఈ రోజు మాత్రం తెల్లవారేంత వరకు కూడా చెప్పగలను. ఏ విధమైన మరి గొంతు రావటం లేదు, చేయటం లేదు అన్నారు కదా. ఏది ఇప్పుడు ఏది? అది ఇక్కడ ఉన్నది కాదు, శరీరంలో ఉన్నది. మీకు తగ్గించాలంటే, మీకు పోగొట్టాలంటే కొంత భరించవలసిన అవసరం ఉన్నది. గురువు కూడా మనల్ని భరిస్తాడు. మనల్ని అంటే మన శరీరాన్ని కాదు, మన కార్మిక దోషాన్ని తను తీసుకొని వదిలిస్తాడు. ఎట్లాగైతే చక్కటి తాకలి వ్యక్తి తాకలి మనం మరలం చేసిన వస్త్రాన్ని తీసుకెళ్లి చక్కగా శుభ్రం చేసి ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి మనకిస్తాడో ఆ విధంగా మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు. ప్రమాణం చేయండి. స్వామి, మీ మార్గంలో మీకు నచ్చిన విధంగా, మీరు కోరుకున్న విధంగా సమైక్యంగా ముందుకు సాగుతూ మీ యొక్క ఆశయాన్ని, మీ యొక్క లక్ష్యాన్ని, మీ యొక్క విజయాన్ని విజయవంతం చేయటానికి కృషి చేస్తాం. సమైక్యంగా కృషి చేస్తాం, సవినయంగా కృషి చేస్తాం. మీకు మా యొక్క సమైక్య జీవితాన్ని అర్పణ చేస్తున్నాం. ఈ దత్త జయంతి శుభ సందర్భంగా మీకు మమ్మల్ని మేమే దత్తం చేసుకుంటూ మన యొక్క విజన్ విజయవంతమై విశ్వశాంతి తెస్తుందని, మీ ఆశయం, మీ లక్ష్యం, అమ్మ ఆశయం, లక్ష్యం, సంకల్పం తప్పక 100కి 100 పాళ్ళు
విజయవంతమవుతాయని, విజయవంతమవటానికి సమిష్టిగా కృషి చేస్తామని ఈ దత్త జయంతి పర్వదినాన మేము సమైక్యంగా ప్రమాణ చేస్తున్నాము. తప్పట్టు కొట్టవలసింది కాదు, ఆచరించడానికి. లాస్ట్ గా ఈ పాట ఒకటి పాడి వినిపించేస్తాను, పూర్తి చేస్తాను. తర్వాత కొంతమందికి సన్మానం చేయాలనుకున్నాను, ముగ్గురికి వాళ్ళకి చేసి ఆ తర్వాత హారతిద్దురు. కానీ అంటే ఇది కూడా పూజలో, అందుకని మధ్యలో ఎందుకని ఇచ్చేసారంటే అది వేరు పూజ, ఈ పూజ వేరు అనుకుంటున్నారు. కాదు, అది కూడా పూజలోకి భాగమే. ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్ట్. ఇప్పుడు చేసింది ఇప్పుడు దాకా చేసిన చిన్నది కాదు. మీరు కోటి కోటి యజ్ఞాలు చేస్తున్నటువంటి లక్ష శతచండి కాదు, లక్ష చండి కాదు, కోటి చండి యాగాలు చేసిన ఫలితం ఈ ఎవరైతే కనెక్షన్ పెట్టుకొని ఉన్నారో, ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే మీ ఆత్మార్పణ భావంతో హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా మనస్సును లయం చేసి, హృదయాన్ని లయం చేసి దీంతో చూస్తున్నారో వాళ్ళందరికీ వస్తుందని చెబుతూ ఈ పాట వినండి. మీరు కూడా రిపీట్ చేయండి. గురువే తల్లి గురువే తండ్రి, గురువే తల్లి గురువే తండ్రి, గురువే దైవం తెలియుమురా, గురువే తల్లి గురువే తండ్రి, గురువే దైవం తెలియుమురా, గురువే సత్యం గురువే నిత్యం, గురువే సత్యం గురువే నిత్యం, గురువే విశ్వం తెలియుమురా, గురువే తల్లి గురువే తండ్రి, గురువే దైవం తెలియుమురా. కన్న తల్లిలా నిన్ను ప్రేమించు, కన్న తల్లిలా నిన్ను లాలించు, కన్న తండ్రిలా నిన్ను కోపించు, కన్న తండ్రిలా నిన్ను కోపించు, గురువే తానై బోధలు చేయు, దైవముగా నిన్ను మార్చేవేయు, గురువే తల్లి గురువే తండ్రి, గురువే దైవం తెలియుమురా. వేయి తల్లుల ప్రేమ చూపును, వేయి తల్లుల ప్రేమ చూపును, కోటి తండ్రుల కఠినత చూపును, కోటి తండ్రుల కఠినత చూపును, చేయిని పట్టి మార్గము చూపి, చేయిని పట్టి మార్గము చూపి, గమ్యము చేర్చి గంతులు వేయును, గమ్యము చేర్చి గంతులు వేయును, గురువే తల్లి గురువే తండ్రి, గురువే దైవం తెలియుమురా, గురువే ఆత్మ గురు పరమాత్మ,
గురువే ఆత్మ గురు పరమాత్మ, గురు పరమాత్మ, గురువే ఆత్మ గురు పరమాత్మ, గురువే విశ్వం తెలియుమురా, గురువే విశ్వం తెలియుమురా, గురువే విశ్వం తెలియుమురా. ఈ పాట విన్నారు కదా, మీకు ఏమి అర్థమైంది, ఏం తెలిసింది? ఇది మనది గురు సాంప్రదాయం. దత్త సాంప్రదాయం అంటే గురుదత్త సాంప్రదాయం అన్నాం. గురు సాంప్రదాయం ఎక్కడ ప్రపంచం మొత్తానికి ఇచ్చేది, ఏ ఒక్క దేశానికో మతానికో కులానికో కాదు, అందరికీ సమస్త జీవకోటికి కూడా ఇచ్చేది, ఒక్క మనుషులకే కాదు. కాబట్టి నేను బాధపడేది ఏంటంటే, విశ్వధర్మం ముందొకటి, దెర్ ఇస్ అన్ యూనివర్సల్ రూల్ ఈజ్ దేర్ ఇన్ ద యూనివర్స్. ఆ యూనివర్సల్ రూల్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ఉంది రూల్. ఆ రూల్ని క్రిమికీటకాదులు పాటిస్తున్నాయి, పక్షులు పాటిస్తున్నాయి, జంతువులు పాటిస్తున్నాయి, అన్ని పాటిస్తున్నాయి, పంచభూతాలు పాటిస్తున్నది, అంతా పాటిస్తున్నది. ఒక్కరు తప్ప. ఆ ఒక్కరు ఎవరా అంటే మనిషి. నా అంత గొప్పవాడు లేదు, చెప్పుకుంటున్నాం గర్వంగా. సమస్తమైన సృష్టిలో నేనే జ్ఞానం కలిగి ఉన్నాను అని అన్నిటినీ కంట్రోల్ చేసి ప్రకృతిని కూడా కంట్రోల్ చేయాలని కంట్రోల్ అవుతున్నాడు. ద మ్యాన్ ఈజ్ నౌ వాంటింగ్ అండ్ విల్లింగ్ టు కంట్రోల్ ద యూనివర్స్. బట్ వాట్ ఈస్ ద అన్ఫార్చునేట్ థింగ్? ఇన్ స్పైట్ ఆఫ్ కంట్రోలింగ్ ద యూనివర్స్, ఈజ్ రోలింగ్ హిమ్సెల్ఫ్. అవునో కాదో ఆలోచించుకోండి. ప్రకృతిలో జోక్యం చేసుకుంటే చేయి పెడితే జాగ్రత్త, ప్రకృతికి ఏం లేదు, నువ్వే నాశనం, మనిషి నాశనం అవుతాడు. అట్లాగా ప్రకృతి వైపరీత్యాలు ఈనాడు జరగడానికి కారణం మనం. ఇప్పటికైనా 2 చెంపలు వేసుకొని వెంకటేశ్వర స్వామి దగ్గర, ఆంజనేయ స్వామి దగ్గర పోతే నమస్కారం చేస్తాం. ఆంజనేయ స్వామి దగ్గరికి వేస్తే కుప్పిగంతులు వేస్తాం, కూడా కొంచెం వెయ్యాలి. అని వినాయకుడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం? గుంజిళ్ళు తీస్తాం. గుంజిళ్ళు ఎందుకు తీస్తా? టీచర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లవాడు తప్పు చేస్తే పిల్లవాడి చేత ఏం చేయించేవాడు పూర్వం? గుంజిళ్ళు. ఇప్పుడు అవి పోయింది, టీచర్లే చేస్తున్నారు గుంజిళ్ళు. మనం ప్రకృతిలో జోక్యం చేసుకోకండి. చాలా విశిష్టమైనటువంటిది. విశ్వమే గురువు మనకి. గురువు ఎవరా అంటే విశ్వం. దత్తుడు. దత్తుడు అంటే ఎవరు? విశ్వం, ఇన్ఫినిట్ యూనివర్స్. The force which is existing in that inner force is Vishwasri Shakti. Vishwasri Mahalakshmi Shakti. అందరికి దివ్యమైన ఆశీస్సులు. Be ready, unite. You need not purify yourself. I have taken responsibility. బాధ్యతలు నేను బలవంతంగా మీ దగ్గర నుంచి తీసుకున్నాను. మిమ్మల్ని శుభ్రం చేయడానికి జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని ఉతికి ఆరేసి పిండి ఇస్త్రీ చేయడానికి నేను సర్వాధికారాలు తీసుకున్నాను ఈ సమయంలో నేను చెబుతూ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ విరమిస్తున్నాను. అవధూత శ్రీ గురుదేవ దత్తకి, समर्थ सद्गुरु साईनाथ महाराज की, समस्त देवता मूर्तियों की, समस्त सिद्ध शक्तियों की, समस्त अवतार मूर्तियों की, समस्त मानवता मूर्तियों की, विश्व माता की, पृथ्वी माता की, भारत माता की, अमेरिका माता की, गो माता की, मातृश्री जननी की, सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु। ओम शांति शांति शांति।